మీడియా మిత్రులందరికీ కూడా నమస్కారం. ఈరోజు చాలా మంచి రోజు, వన మహోత్సవం కార్యక్రమం. వర్షాలు కూడా మధ్యలో మనకు గ్యాప్ అయితే జూన్ నెలలో బాగా వచ్చింది. మళ్ళా జూలైలో మన కొద్దిగా ఇబ్బందికరంగానే అనుకున్నాము. మళ్ళా ఇప్పుడు రికవర్ అయ్యి జిల్లాలో రెయిన్ఫాల్ స్టేటస్ గత 5 నుంచి 10 సంవత్సరం యావరేజ్ తీసుకుంటాము. యావరేజ్ తీసుకుంటే ప్రస్తుతానికి నార్మల్ స్టేటస్లో ఉంది. అది చాలా సంతోషకరంగా ఉంది. కొన్ని చోట్ల వర్షం ఎక్కువ అవ్వడం వలన నాశనం అయితే పంట, అక్కడ అగ్రికల్చర్ కావచ్చు, హార్టికల్చర్ కావచ్చు, నివేదిక తయారు చేసి గవర్నమెంట్కి ఆల్రెడీ పంపించాము. త్వరలోనే వాళ్ళు కూడా పరిహారం కానీ ఇన్సూరెన్స్ కానీ ఇప్పించడం జరుగుతుంది. ఈ సీజన్లోనే మనము ప్లాంటేషన్ టేకప్ చేయాలి. మీ అందరికీ తెలుసు ప్లాంటేషన్ గురించి. ఆల్రెడీ జిల్లాలో మనము ఒక స్ట్రాటజిక్ అండ్ ఈరోజు ఏదైతే ఉందో ట్రీ ప్లాంటేషన్ సంబంధించి కలెక్టర్ గారు మరియు ఎస్పీ గారు, డిఎఫ్ఓ గారు మరియు ఈసీ గారు అందరూ ఆధ్వర్యంలో, అందరూ ఆఫీసర్ ఆధ్వర్యంలో రావడం జరిగింది. చాలా సంతోషం. ఎందుకంటే ఈ సెంట్రల్ యూనివర్సిటీ అనేది అనంతపురం జిల్లాకే ఒక ముఖ్యమైన అంశం, ఒక మాణిక్యం, మన రాష్ట్రానికే ఇంపార్టెంట్. ఇది ఇలాంటి చోట మనం ట్రీ ప్లాంటేషన్ చేయడం నిజంగా మన అదృష్టం. ఇది 2016-17లోనే చంద్రబాబు నాయుడు గారు దీనికి ల్యాండ్ అంతా అక్వైర్ చేయడం జరిగింది. దాంట్లో ఈరోజు ట్రీ ప్లాంటేషన్ నిజంగా మన అందరూ ఆధ్వర్యంలో జరగడం, ఈ యూనివర్సిటీ కూడా పచ్చడంతో నిండడం, అలాగే మిగిలిన చోట్ల కూడా ఈరోజు ట్రీ ప్లాంటేషన్ జరుగుతుంది. మా కళ్యాణదుర్గం ప్రాంతంలో కూడా మన కలెక్టర్ గారు మరియు డిఎఫ్ఓ గారు కూడా వన మహోత్సవం ఒకటి ఏదైతే ఉందో అక్కడ కావాల్సిన ప్రజలకు కావాల్సిన ఫారెస్ట్ ఏరియాలో ఏదైతే వాళ్ళు కూడా ఒక పార్క్ లాగా నిర్మిస్తున్నారు. నిజంగా వాళ్ళందరూ కూడా ధన్యవాదాలు తెలియజేయాలి. బాగా కష్టపడే ఆఫీసర్లు మన జిల్లాలో ఉండడం మన అదృష్టం. ఎందుకంటే కలెక్టర్ గారు కూడా కర్ణాటక వారు, అలాగే ఎస్పీ గారు కూడా సేమ్ కర్ణాటక, ఈసీ గారు కూడా కర్ణాటక, మరి అందులో డిఎఫ్ఓ గారు కూడా హర్యానా. సో ఇలాంటి మన పక్క రాష్ట్రాల వాళ్ళు, ముఖ్యంగా మన పక్కన రాష్ట్రం వాళ్ళు మన జిల్లా మీద వాళ్ళకి అందరికీ అవగాహన ఉంది. మన జిల్లా బాగా అభివృద్ధి